నర్సరావుపేట తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, పెంచిన విద్యుత్ భారాన్ని ప్రభుత్వం చెల్లించాలని నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మల్లమ్మ సెంటర్, శివుడిబొమ్మ సెంటర్ మీదుగా బరంపేట కరెంట్ ఆఫీస్ విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ శాఖ అధికారులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గతంలో 2014 అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బేషరతుగా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించే కార్యక్రమం చేశారు. అలానే డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేస్తానన్నాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. అన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మా హామీలను కానీ మాటలను కానీ నెరవేర్చలేక అబద్ధాలు చెప్పి గెలుపొందిన తర్వాత వాటన్నిటిని కూడా తుంగలో దొక్కే వ్యక్తి ఇవాళ చంద్రబాబు. ఏరు దాటిన తర్వాత తెప్పదగిలేసే కార్యక్రమం ఉదాహరణకి పెద్ద ఉదాహరణ చంద్రబాబు నాయుడు. ఊసర వెళ్లి రాజకీయాలకి తావిస్తూ తాను చెప్పిన మాటల్ని ఎక్కడా కూడా నిరూపించుకోకుండా కేవలం ఆయన పై స్థాయిలో చూస్తూ గాల్లో ఎగిరే విమానాలని, ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేస్తాడు కానీ కింద స్థాయిలో ఉన్న ప్రజల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి చేయడు. ఈరోజు కింద స్థాయి ప్రజలకు విద్యుత్ భారం దాదాపు డిసెంబర్ నెలలో 6,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తే వచ్చే జనవరి మాసంలో మళ్ళీ 9,485 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 15,485 కోట్ల రూపాయలు కేవలం 2 నెలల వ్యవధిలోనే ఈరోజు ప్రజల మీద భారం వేసి ఇచ్చిన మాట అంటే ఏంటో తెలియదు అనే ఊసరవెల్లి రాజకీయాలకి పెద్ద ఉదాహరణ చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవాలి. ఈరోజు మధ్యతరగతి, చిన్న తరగతి కుటుంబీకులు ఈరోజు 1000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంటే దానికి 2,000 కట్టాల్సి వస్తుంది. 500 రూపాయలు వస్తే 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 200 రూపాయలు వస్తే 400 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఈ రోజు డబుల్ అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాదు ఎస్సీ ఎస్టీలకి ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా 200 యూనిట్లు కరెంటు లోపు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేసేవాళ్ళు. ఈరోజు దాన్ని కూడా తుంగలో తొక్కి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కూడా ఉచితం లేదు అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించడం చాలా దారుణమైన అంశం. అదేంటంటే విద్యుత్ శాఖ మంత్రి గారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఈఆర్సీకి రికమెండేషన్ చేశారు, మీ హాయంలోనే ఆయనే పెంచాడని చెప్తాడు. అప్పుడు పెంచలేదు, అప్పుడు కేవలం ఈఆర్సీ రెగ్యులేషన్ పంపించారు. కానీ ఇప్పుడు పెంచి ప్రజలు నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నారు. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి గారు మీరు తలుచుకుంటే కేబినెట్ లో మంత్రివర్గ సమావేశంలో పెట్టి దీన్ని వెనక్కి తీసుకోలేరా? తీసుకోవచ్చు. అయినా సరే మీ నాయకుడు ఎప్పుడు ప్రజల పట్ల విశ్వసనీయత కానీ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే కార్యక్రమం కానీ ఎప్పుడు చేయలేదు. భవిష్యత్తు ప్రజల మీద హామీలను అమలు చేయకుండా మళ్ళీ ప్రజల మీద భారం వేసి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి విచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పోరాట యోధుడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన మాటని అమలు చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఈరోజు ధర్నాలు కానీ, దీక్షలు కానీ, ర్యాలీలు కానీ వీటన్నిటికీ కూడా మేము పోరాటం చేస్తూ ఉంటాం ప్రజల పక్షాన అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉంటాం.